దేశవ్యాప్తంగా కరీంనగర్ పేరుతో చూపెట్టిన అభివృద్ధి పరంగా నిధులు తీసుకొచ్చిన అభివృద్ధి చేసిన బట్ అన్ని రకాలుగా మీకు మీ ఓటుకు విలువ తీసుకొని మీరు వేసిన ఓటుకు విలువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి దాన్ని గుర్తించి తప్పకుండా నేను ఇంకా ఎక్కువ సేవ చేసే ప్రయత్నం చేస్తా, ఇంకా ముందుకు సమాజంలో ఇంకా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. గతంలో జరిగినటువంటి తప్పిదాలను గతంలో జరిగిన ఒడిదుడులను అర్థం చేసుకొని అవి మరోసారి ముందుకు రాకుండా అటువంటి జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా. తప్పకుండా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, హిందూ సమాజం ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ చెప్తున్నాను, హిందూ సమాజం సంఘటితంగా కావాల్సిన అవసరం ఉంది. ఒక వర్గానికి కొమ్ముగా వచ్చేటువంటి కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో జరిగే అనర్థాలను ఒక్కసారి అందరూ ఎవరి వాళ్ళు గుండె మీద చేసుకొని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా హైదరాబాద్లో మీటింగ్ పెట్టిన తబ్లిగీ జమాతియా సంస్థ మీటింగ్ పెడితే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒక 10 వర్షాల సంఘం మీటింగ్ పెడితే 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు అనుకునే పరిస్థితి వస్తుంది. కానీ హిందూ సమాజంలో కుల సంఘాలు మీటింగ్ పెట్టినా, హిందూ సమాజం మీటింగ్ పెడితే ఒక్కొక్క పైసలు ఏ పార్టీ పైసేది, ఏ ప్రభుత్వం పైసేది, ఉల్టా బదనా చేస్తారు, మతం పేరు మీద బదనా చేస్తారు. తబ్లిగీ జమాతియా సంస్థ అనేది ఇస్లామిక్ దేశాలు కూడా ఆ సంస్థను నిషేధించారు, ఆ సంస్థ పూర్తిగా బ్యాన్ చేశారు. ఉగ్రవాదం తయారు చేసే సంస్థ. గతంలో కరీంనగర్ ద్వారా కోవిడ్ దేశవ్యాప్తంగా వచ్చింది. కరీంనగర్లో కోవిడ్ అడగట్టింది ఈ సంస్థని. వీళ్ళు ఎందుకు వచ్చారు, పాస్పోర్ట్ ఉండొచ్చినా, పాస్పోర్ట్ లేకొచ్చినా, కరీంనగర్కి ఎందుకు వచ్చారో ఇంతవరకు ఏం తెలియదు. అలాంటి సంస్థ అప్పుడేమో దొంగ సంస్థ ఇది. వాళ్ళ సంస్థ దేశభక్తి సంస్థలట. వాళ్ళు వికారాబాద్లో మీటింగ్ పెడితే మొత్తం రోడ్లు వేస్తున్నారు, ట్యాంకర్లు పెడుతున్నారు, 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాన్ని నేను విమర్శిస్తూ ఉంటా, నన్ను విమర్శిస్తున్నారు. కానీ ఇస్లామిక్ దేశాల్లో ఉగ్రవాద సంస్థను నిషేధించింది. ఆ సంస్థను ఇవాళ ఇస్తే ఏ విధంగా అది కరెక్ట్ అవుతుందో అర్థం చేసుకోవాలి. కొట్టుపాలిస్తే ఒక 5 లక్షల మందితో వాడు మీటింగ్ పెడుతున్నట్టే ఏ ధైర్యం తీసుకుని మీటింగ్ పెడుతున్నాడు, దేనికోసం మీటింగ్ పెడుతున్నాడు? ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు బ్యాంక్ దమ్మెందో చూపడుతామని చెప్పి పరోక్షంగా ముస్లిం సమాజం మాదేది, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, బీజేపీని అడ్డుకుంటామని చెప్పి 5 లక్షల మందితో ఇలా 5వ తారీఖు మీటింగ్ పెడుతున్నారంటే మరి దాన్ని స్వాగతిస్తారా, విమర్శిస్తారా, వ్యతిరేకిస్తారా, ఒకసారి ఆలోచించారు.